హే గైస్, గుడ్ మార్నింగ్. యా, నిన్న డే 2 కంప్లీట్ అయ్యింది. డే 2 ఈజ్ ఫైన్. డే 1 కన్నా కంపేర్ చేస్తే డే 2 ఈజ్ ఫైన్. సో ఫస్ట్ వచ్చేసి నేను డే 2లో వచ్చేసి ఫస్ట్ కవర్ చేసింది ఫ్లోటింగ్ మార్కెట్. ఓకే, అది కొంచెం బాగానే ఉండే. 600 థాయ్ బాత్. ఓకే, వర్త్ అనిపించింది. అండ్ దాని తర్వాత వచ్చేసి నేను కింగ్ ప్యాలెస్కి వెళ్ళాను. ఆడ 500 అరౌండ్. మళ్ళీ మేము షార్ట్స్ వస్తే అక్కడ షార్ట్స్ కొనడం కానీ ఇలాంటివన్నీ చేయాలి. మనకు అక్కడ అరౌండ్ 500 to 700 బాత్ ఖర్చు అవ్వచ్చు. అండ్ డిపెండ్స్ మీరు ఎంత ఖర్చు పెడతారో అంతా. అండ్ దాని తర్వాత ఇక్కడ మ్యాడ్ మంకీస్లో పబ్ కాల్ జరిగింది. అక్కడ 490 బాత్ తీసుకుంటారు వాళ్ళు. కానీ వాళ్ళు ఒక టీషర్ట్, ఒక బకెట్, అందులో వచ్చేసి ఇంకొక ఫైనల్గా ఒక డ్రింక్ ఇస్తారనమాట. అండ్ ఇక్కడ నుంచి వాళ్ళు లైక్ కౌసాన్ రోడ్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి తెలిసిన కొన్ని పబ్స్ ఉంటాయి. అక్కడ తీసుకెళ్ళి అర్థం మీరు డ్యాన్స్ చేయొచ్చు, తాగొచ్చు, ఏమైనా చేయొచ్చు అక్కడ. ఓకే ఫైన్. సో ఇది డే 2 ఎండ్ అయింది. అండ్ నౌ ఇప్పుడు వచ్చేసి నేను మేజర్ ఎక్మై అని చెప్పేసి బస్ స్టాప్ ఉంది, అక్కడి నుంచి పటాయా వెళ్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుంది డే 3. హాయ్ గైస్, ఇప్పుడు వచ్చేసి బ్యాంకాక్ నుంచి పటాయా వచ్చాం. ఇక్కడ ఏమంటే టోటల్ 160 బాత్ తీసుకున్నాడు. అక్కడ టీ టూర్స్ అని ఉంటుంది. అది వచ్చేసి నార్మల్గా మనకి ఎవ్రీ 2 hours వన్స్ ఉంటుంది అనమాట. సో 12 o'clock, 2 o'clock, 4 and 8 అలా ఉంటుంది అనమాట. సో అక్కడికి వచ్చేసి మీరు బ్యాంకాక్లో బస్ స్టాండ్ ఉంటుంది. ఆ బస్ స్టాండ్కి వచ్చేసి మీరు బస్ ఎక్కితే ఇక్కడ అరౌండ్ 2 hours మనం చేరిపోవచ్చు పటాయాకి. పటాయా చాలా దగ్గర బ్యాంకాక్ నుంచి.
హాయ్ గైస్, జస్ట్ ఇప్పుడే ఇలా వాకింగ్ సీన్ మొత్తం ఒక వాక్ చేసి వచ్చాను. అలాగే దీని బ్యాక్ సైడ్ వచ్చేసి బీచ్ ఉంది. లిటరలీ ఎందుకంటారో కానీ అంటే పటాయా అంటే క్రేజీగా ఉంటుంది అంటే లిటరలీ గాయస్ మామూలుగా లేదు. అంటే ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ది బ్యాచులర్స్ ఖచ్చితంగా వచ్చి ఒకసారి విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది పటాయా. అండ్ మోస్ట్ ఆఫ్ ది ప్రైసెస్ వచ్చేసి చాలా చీప్గానే ఉన్నాయి. ఎక్కువ కాస్ట్ ఏం లేవు. ఇందాక తిన్న చికెన్ లెగ్ పీసెస్ కూడా 25 కానీ ఇంకా చాలా వరకు ఉన్నాయి. ఇంకా నేను చూస్తున్నాను కానీ ఇప్పటివరకు జస్ట్ ఇలా వచ్చి క్యాజువల్ వాక్ చేశాను అనమాట. క్రేజీగా ఉంది. సో డోంట్ మిస్ దిస్ గైస్. పటాయా మస్ట్ విజిట్ ప్లేస్ ఫర్ బ్యాచులర్స్ అండ్ ఈవెన్ ఫ్యామిలీకి కూడా. హే గైస్, ఇందాక మసాజ్ సెంటర్ వచ్చాను. సో తనే నాకు మసాజ్ చేసింది. హాయ్, థ్యాంక్ యూ. వెరీ నైస్ మసాజ్, వెరీ నైస్. ఐ రియలీ లైక్ ఇట్. వాట్స్ యువర్ నేమ్? One. Yes. Okay, what's your massage center name? Joy and Ami. Joy and Ami. So guys, మర్చిపోకండి, చాలా బాగా చేస్తారు. Okay. I like it. I really like it. Okay, it's a pure like massage. It's a pure Thai massage. Yeah, Good. because if you go to young people, I don't know how they do it. But these people, see, I think Okay. I think daughter, right? She's your daughter. Sila mama. Yeah, even the daughter. తను Okay. తను వీళ్ళిద్దరి మదర్ అనమాట. చాలా బాగా చేస్తారు గైస్. థ్యాంక్ యూ. Thank you. ఇక్కడ చూస్తున్నారు కదా గైస్, ఇదే నేను మసాజ్ చేసుకున్న మసాజ్ సెంటరు. సో పర్ అవర్ 150 బాత్ తీసుకున్నారు, కానీ చాలా బాగా చేశారు. ఇక్కడ ఇంకా చాలా మసాజ్ సెంటర్స్ ఉన్నాయి కానీ బట్ నాకు రియల్గా అయితే ఇదే నచ్చింది. లిటరలీ చాలా మంచి ఎక్స్పీరియన్స్. కానీ ఆమె బరువును చూసారా, ఆమె తల్లి అంట. అది ఎవరికంటే అంటే ఇద్దరు ఇంకా ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు. ఆ ఇద్దరు ఏజ్డ్ వాళ్ళకు ఈమె తల్లి అంట. వీళ్ళ పిల్లలు ఈమె కలిసి ఈ మసాజ్ సెంటర్ నడుపుతున్నారు. కానీ చాలా బాగా చేస్తారు. కింద చేశారు కదా మసాజ్, రియల్ మసాజ్, అది థాయ్ మసాజ్. చాలా బాగా చేసింది ఆమె. అసలు తెలుసా, అది కాళ్ళ, చేతుల, బాడీనా, అదేమంటారు అంటే పిండిని నలిపింది అనమాట. కాళ్ళు చేతులది చాలా బాగా చేసింది. అంటే ఫస్ట్ ఒక కాలు, తర్వాత ఇంకొక కాలు, తర్వాత బాడీ, చేతులు, అంటే ఒక సీక్వెన్స్గా చేసింది అనమాట. సో ఇది ప్యూర్ థాయ్ మసాజ్. ఎవరైనా కనుక మంచి మసాజ్ చేసుకోవాలనుకుంటే మంచి ఏజ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు అనమాట. ఏజ్డ్ వాళ్ళు, వాళ్ళ చేతులు 6 ఉంటాయి. చెప్పాలంటే ఆమె చూసారా, ఆమె బరువు చూసారా, ఆమె జస్ట్ నా చేతుల మీద కాళ్ళ మీద కానీ జస్ట్ బరువు వేస్తుంటే తట్టుకోలేకపోయినా అనమాట. ఎవడన్నా కానీ బాడీ బిల్డర్ ఉంటుంది కదా, ఒకసారి రావాలా, కండల్ని కూడా పిండి చేసి పడేస్తుంది ఆమె. అట్లా ఉంది ఆమె. సో గైస్, తప్పక నెక్స్ట్ ఎవరైనా థాయిలాండ్కి వస్తే ఖచ్చితంగా మీరు ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ఉంటారో వాళ్ళ దగ్గర మసాజ్ చేసుకోండి. మీకు ప్యూర్ మసాజ్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది.
ఇందాక రోటీ తిన్నా కదా, తినలేదు, ఇంకా తింటూ ఉన్నా ఆ బీచ్ రోడ్లో నడుచుకుంటా. టేస్ట్ అయితే కొంచెం క్రేజీగా ఉంది, కొత్తగా ఉంది. అంటే లైక్ కొన్నిసార్లు స్వీట్ తగులుతుంది, ఆమె పైన వేసింది అనమాట, కొంచెం స్వీట్నర్ టైప్ అది వస్తుంది. కొన్నిసార్లు మనకు చపాతీ స్మెల్, అంటే చపాతీ ఫ్లేవర్ వస్తుంది, అండ్ బనానా ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇది మస్ట్ ట్రై గాయ్స్. ఇంకోటి స్పెషల్ ఏంటంటే, ఇంతకుముందు నేను అంటే ఫస్ట్ డే ఏదైతే ఫుడ్ టేస్ట్ చేశానో అది చేసిన తర్వాత ఇప్పుడు అంటే ఆ ఒపీనియన్ అయితే కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. అండ్ ఖచ్చితంగా ఇండియన్స్ థాయ్ ఫుడ్ ట్రై చేయాల్సిందే. చాలా బాగుంది టేస్ట్ అయితే. చూడండి, చాలా బాగుంది. అన్ని ఫుడ్ ట్రై చేయండి థాయిలాండ్లో, ఏది మిస్ అవ్వద్దండి. మ్యాక్సిమం ట్రై చేయండి. అన్ని తినాలంటే కష్టం అనుకుంటా, బట్ పర్లేదు, మీకు ఎన్ని వీలైతే అన్ని ట్రై చేయండి. అండ్ వెజ్ లవర్స్, యాక్చువల్లీ థాయిలాండ్లో వెజ్ దొరకడం అది చాలా కష్టము. సో కేర్ఫుల్, చాలా కష్టం వెజ్ అంటే. నాన్ వెజ్ ఇక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, కానీ వెజ్ చాలా కష్టం. ఓకే, చలో. ఫైనలీ వచ్చేసాం వరల్డ్ ఫేమస్ వాకింగ్ స్ట్రీట్కి. అండ్ నాకు తెలిసి లోపల వీడియో అలో చేసా లేదో ఐడియా లేదు. ఒకవేళ అలో చేస్తే ఖచ్చితంగా తీసుకుంటాను. లెట్స్ గైస్. బట్ లిటరలీ నేను ఈవినింగ్ వచ్చాయి కదా, అది లైటింగ్ లేనప్పుడే క్రేజీగా ఉంది. అండ్ ఇప్పుడు లైటింగ్ ఉంది కదా, మామూలుగా ఉండదు, పిచ్చే. చూద్దాం.
వాకింగ్ స్ట్రీట్ అనేది లిటరలీ క్రేజీగా ఉంటుంది. కాంట్ ఈవెన్ ఇమాజిన్ హౌ ద వరల్డ్ వుడ్ బి. అందుకనేమో పటాయా వాకింగ్ స్ట్రీట్ అనేది వరల్డ్లోనే నాకు తెలిసి నెంబర్ 1 అనుకుంటాను ఇది. ఎందుకంటే ఎప్పుడన్నా వెళ్ళని పటాయా వెళ్తే ఖచ్చితంగా వాకింగ్ స్ట్రీట్ అనే పేరు వస్తుంది, కానీ ఏ కంట్రీకి ఒక స్పెసిఫిక్ పేరు అయితే రాదు. అంటే ఒక పార్టీ కల్చర్కి మారిపోయి అని చెప్పేసి అనుకోవచ్చు వాకింగ్ స్ట్రీట్. ఎందుకంటే ఇన్ని పబ్స్ ఉంటాయంటే లిటరలీ అది చెప్పలే మాటలతో. కానీ లోపల వే ఏదైతే ఉందో అది రియలీ అవసరం. యూత్ ఎవరైతే ఉంటే ఒకవేళ ట్రై చేయండి, లైక్ ఒకసారి వచ్చిపోతే ప్లేస్ ఇది. అంతే గాయస్. ఓకే, థ్యాంక్ యూ. అంటే గాయస్ చూడండి, యాక్చువల్లీ నేను ఏదైతే వీడియోస్ చేస్తున్నానో ఇది మోస్ట్లీ ఇన్ఫర్మేషన్ కొరకే. ఇది ఎవరికి ఉపయోగపడచ్చు అంటే ఎవరైనా పిల్లోళ్ళు నేను థాయిలాండ్ వెళ్తా అంటే వాళ్ళ పేరెంట్స్కి ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఇంకా తర్వాత వాళ్ళ ఇష్టం, అది పంపించకూడదు అని చెప్పేసి వాళ్ళ ఇష్టం ఉంటుంది. అండ్ యంగ్స్టర్కి వచ్చేసి అసలు చెప్పనవసరం అయితే లేదు, అది వాళ్ళ ఓన్ డిసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు. సో నా వీడియోస్ ఈ పటాయా ఆర్ బ్యాంకాక్ వీడియోస్ అనేటివి మీరు ఓన్లీ ఇన్ఫర్మేటివ్ కొరకే చూడండి, వేరే దేనిలో కూడా అర్థం చేసుకోవద్దండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే థాయిలాండ్కి వచ్చే వాళ్ళంతా ఓన్లీ బ్యాచిలర్స్ రారండి, అందరూ వస్తారు. లైక్ అన్మ్యారీడ్, మ్యారీడ్, యంగ్స్టర్స్, కపుల్, ఈవెన్ ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో థాయిలాండ్ అనేది ఇది స్పెసిఫిక్గా ఈ కేటగిరీ వాళ్ళకే అని కాదు, అందరికి అలౌడ్ ఉంటుంది. ఏమంటే ఎక్కువ బ్యాచిలర్స్ మీకు ఎక్కువ కనబడుతున్నారు, బ్యాచిలర్స్ అండ్ కపుల్స్ ఎక్కువ కనబడతారు, అంతకుమించి ఏం లేదు. ఓకే.